రాధ కృష్ణ దగ్గరకైతే వెళ్తుంది. కృష్ణ రాధని చూసి కూర్చో రాధ, అంతా హ్యాపీయేనా అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలకు రాధ అయితే అలా మౌనంగా ఉంటుంది. ఏంటి రాధ అలా ఉన్నా, నిన్నే అడుగుతుంది అని చెప్పి అంటే, ఏం లేదు, నేను శ్యామ్ సార్తో బెడ్ కనడానికి ఒప్పుకోలేదని చెప్పి రాధ అంటుంది. అది విన్న కృష్ణ అయితే, ఏంటి ఏం మాట్లాడుతున్నావు, నీకు శ్యామ్ సార్ ప్రాణాలు వద్దా, శ్యామ్ సార్తో కలిసి నువ్వు బిడ్డను కని శ్యామ్ సార్ని బతికించుకోవా అని చెప్పి అంటే, కంటాను, కానీ నేను అలా కనను, సరోగసి ద్వారా కంటాను అని చెప్పి అంటుంది. అది విన్న కృష్ణ అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి రాధ ఏం మాట్లాడుతున్నావు, సరోగసి ద్వారా కండం ఏంటి అని చెప్పి అంటూ ఉంటుంది. అవును, నేను సరోగసి ద్వారా బిడ్డను కని శ్యామ్ సార్కి గండాన్ని తప్పిస్తానని చెప్పి అంటుంది. ఇదంతా కూడా కృష్ణ అయితే మధురకి ఫోన్ చేసి చెప్తుంది. అది విన్న మధుర అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక మధుర కూడా ఎలా అంటూ ఉంటుంది, సరోగసి ద్వారా బిడ్డను కండం ఏంటి, అలా కండానికి నేను ఒప్పుకోను ఒప్పుకోను అని చెప్పి మధుర అయితే గట్టిగా అరుస్తూ ఉంటుంది. అది విన్న రాధ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.